ఇప్పుడు మనం చేసేది డిజిటల్ పోర్ట్రేట్. యాక్చువల్లీ డిజిటల్ ఆర్ట్ అనేది మనం ఒక డివైస్‌లో అయితే చేయొచ్చు. ఐప్యాడ్స్ గానీ, టాబ్లెట్స్ గానీ, లేదంటే మనం ఈవెన్ పీసీస్‌లో గూడా చేయొచ్చు. పీసీస్‌కైతే మనం వేకామ్ అని చెప్పేసి ఒక ట్రాక్ ప్యాడ్ లాగా ఉంటుంది. దానిపైన చేయొచ్చు. సో, బేసికల్లీ డిజిటల్ పెయింటింగ్ అన్నా గానీ, రెగ్యులర్ పెయింటింగ్ అయినా గానీ ప్రాసెస్ అంతా ఒకటే. మీరు చూస్తున్నట్టయితే ఫస్ట్ అయితే మనం రఫ్‌గా స్కెచింగ్ అనేది చేసుకున్నాము. అందులో మనం బ్లాక్స్ లాగే వేసుకున్నాం. ఎక్కడ ఐస్, నోసు అని చెప్పేసి పర్టిక్యులర్‌గా డ్రా చేసుకొనైతే స్టార్ట్ చేయలేదు. పెన్సిల్‌ని టిల్ట్ చేసి 45 డిగ్రీస్ యాంగిల్‌లో మొత్తం మనం స్మడ్జింగ్ చేసినట్టు స్క్రిబుల్ చేసుకున్నాము. స్క్రిబుల్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడైతే మనకి ఫోటో రిఫరెన్స్ బట్టి డార్క్‌నెస్ ఉందో, డార్క్ ఉన్న స్పాట్స్‌లో డార్క్‌నెస్ పెట్టాము. ఎక్కడైతే హైలైట్స్ ఉన్నాయో అక్కడ ఎరేజ్ చేశాము. ఫర్ ఎవ్రీ స్టెప్ డార్క్‌నెస్, లైట్‌నెస్ క్రియేట్ చేసిన తర్వాత ఓవరాల్‌గా లైట్‌గా ఫింగర్‌తో స్మడ్జ్ చేసినట్టు స్మడ్జ్ చేశాము. చేసిన తర్వాత మనకి ఓవరాల్‌గా ఒక షేప్ అయితే ఫామ్ అవుతుంది. అది ఫామ్ అయిన తర్వాత మనం మెల్లగా డార్క్‌నెస్ ఇంకా డార్క్ ఫ్యామిలీలో డార్క్‌నెస్ యాడ్ చేయడం, లైట్ ఫ్యామిలీలో హైలైట్స్ యాడ్ చేయడం చేసి స్ట్రోక్స్ అనేది ఇంకా డీటెయిల్‌గా డిఫైన్ చేసుకున్నాము. హెయిర్‌ని గూడా జనరల్‌గా మనం ఒక్కొక్క హెయిర్ డ్రా చేస్తారు బిగినర్స్. అదనేది రాంగ్ అప్రోచ్. హెయిర్ అనేది ఒక క్లే లాగా ట్రీట్ చేయాలి దాన్ని. అదొక బ్లాక్ లాగా ఉంటుంది. అందులో గూడా మనకి డార్క్స్, లైట్స్ కాంబినేషన్ ఉంటుంది. అది గానీ మనం పర్ఫెక్ట్‌గా రెప్లికేట్ చేయగలిగితే హెయిర్ న్యాచురల్‌గా ఉంటుంది. ఇక్కడ మనం చేసినట్టే. అండ్ ఫస్ట్ మనం డార్క్స్, లైట్స్ అన్నీ కంప్లీట్‌గా వేసుకున్న తర్వాత దెన్ వి జంప్ ఇంటు డీటెయిలింగ్ అనమాట. ఉన్న దాంట్లో వి విల్ హైలైట్ ది స్ట్రోక్స్. స్ట్రోక్స్ అన్నిటిని మనం పర్ఫెక్ట్‌గా లైట్స్ గానీ, డార్క్స్ గానీ దాన్ని ఇంకా హైలైట్ చేసి డీటెయిల్స్ లాస్ట్‌లో డ్రా చేసుకోవాలి. ఆ డ్రాయింగ్‌లో గూడా మనం లైన్ వెయిట్స్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే బిగిన్ చేసినప్పుడు హ్యాండ్ మీద పెట్టిన ప్రెషరు, కంక్లూడ్ చేస్తున్నప్పుడు ప్రెషరు వేరియేషన్ ఉండాలి. దాన్నే స్ట్రోక్ అంటాం. లేదు నార్మల్‌గా సేమ్ ఈవెన్ ప్రెషర్ పెట్టేసి మనం స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ఒకటే ప్రెషర్ పెడితే దాన్ని డ్రాయింగ్ అంటారు. ప్రెషర్‌ని లిఫ్ట్ చేస్తూ, తగ్గిస్తూ ఒక లైన్‌ని మీరు డ్రా చేసినట్టయితే దాన్ని స్ట్రోక్ అంటారు. సో, ఇలా ఒక స్కెచింగ్‌లో మనం బోలెడన్ని స్ట్రోక్స్, ప్రెషర్స్, వేరియేషన్స్ చేసి ఓవరాల్‌గా మనం ఎవ్రీ 5 మినిట్స్‌కి ఒకసారి 2 స్టెప్స్ అహెడ్ వెనక్కొచ్చేసి చూసుకుంటే మనకి అసలు డ్రాయింగ్ యాస్ పర్ రిఫరెన్స్ ఎగ్జాక్ట్‌గా వస్తుంది. ఇక్కడ మీరు చూసారంటే ఎలాంటి గైడ్‌లైన్స్, ఎలాంటి రిఫరెన్సెస్ లేకుండా డైరెక్ట్‌గా మనం స్కెచింగ్ చేసాం. దీన్ని బ్లాక్ ఇన్ స్కెచింగ్ అంటారు. అంటే బ్లాక్స్‌గా స్టార్ట్ చేస్తామనమాట. లాస్ట్‌లో డీటెయిలింగ్‌తో ఫినిష్ చేస్తాం. మీరు గూడా ఇట్లా స్కెచింగ్ నేర్చుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ అవర్ గివెన్ నంబర్. ది పెయింట్ స్టూడియో విజయవాడ. ఇది ఎక్కడో కాదండి, మన విజయవాడలోనే. బోత్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ మోడ్స్‌లో క్లాసెస్ అయితే ఆఫర్ చేస్తాము. స్కెచింగ్ గురించి ఎలాంటి అవగాహన లేకుండా ఫ్రమ్ ది స్క్రాచ్ ఎవరైతే ఉన్నారో ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి కూడా మేము నేర్పిస్తాము. చిన్న, పెద్ద తేడా లేదండి. మీ ఎనీ ఏజ్ గ్రూపు లైక్ 5 ఇయర్స్ ఓల్డ్ అయినా గానీ నేర్చుకోవడానికి ఎలిజిబులే. 60 ఇయర్స్ అయినా గానీ నేర్చుకోవడానికి ఎలిజిబులే. అందరికీ ఒకటే గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. విత్ ప్రాక్టీస్ అనేది మీరు పర్ఫెక్ట్‌గా ఇట్లాగా మీకు వీడియోలో చూపించినట్టయితే వేయగలుగుతారనమాట.